పత్రికలు వచ్చిన వార్తల మీద విశ్లేషణ కార్యక్రమం మనతో పాటు పాల్గొన్నారు. టీడీపీ నుంచి ఆ పార్టీ ముఖ్య నాయకులు ముడపూరి రేణుక మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అలాగే బీజేపీ నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకులు రామకోట మనతో పాటు చర్చలో పార్టిసిపేట్ చేస్తున్నారు. వైఎస్ఆర్ పార్టీ నుంచి ఆ పార్టీ ముఖ్య నాయకురాలు రోజా ఎమ్మెల్యే తిరుపతి నుంచి మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు కూడా మనతో పాటు చర్చలో పార్టిసిపేట్ చేయబోతున్నారు. ముందుగా రోజా గారు మీ దగ్గర నుంచి ఇష్యూ స్టార్ట్ చేస్తే ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి మీద వరుసగా పడుతున్నటువంటి కేసులు, ఈ సందర్భంలో ఐఏఎస్లు ఏకగ్రీవంగా ఒక తీర్మానం చేశారు జగన్ వైఖరిని ఖండిస్తూ. ఏం సమాధానం చెప్తారు? ఈరోజు చంద్రబాబు నాయుడు తాను తన ఎంపీలు మంత్రులు కార్యకర్తలు చేసే తప్పుల నుంచి తప్పించుకోవటం కోసం ఎప్పటికప్పుడు ఎవరినో ఒకరిని బలి చేస్తూ తప్పుడు కేసులు పెట్టడం కానీ తనకు అనుకూల మీడియాతో వాళ్ళ మీద బురద చల్లించే కార్యక్రమం కానీ చేస్తూ ఉండటం మనం కళ్ళారా చూస్తున్నాం. నాకు తెలిసి ప్రపంచ చరిత్రలో బాధితుల్ని పరామర్శించడానికి వెళ్ళిన ఒక ప్రతిపక్ష నాయకుడి మీద కేసులు పెట్టిన దాఖలాలు ఎక్కడా కూడా లేదు. ఇదే చంద్రబాబు నాయుడు గారు గత 10 సంవత్సరాలుగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రం మొత్తం కూడా ఎన్నోసార్లు వెళ్ళారు, పరామర్శలకు వెళ్ళారు, ప్రభుత్వాల్ని నిలదీశారు. ఆ రోజు ఎందుకు కేసులు ఆయన మీద పెట్టలేదు? మరి ఆ రోజు ఎందుకు మిగతా పార్టీల వాళ్ళు ఆయన వచ్చే ముందు అక్కడ ధర్నాలు గొడవలు చేయలేదో మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు దురదృష్టకరం ఏంటంటే అసెంబ్లీ లోపల మేము మాట్లాడకూడదు, బయట మాట్లాడకూడదు, ఎక్కడా మాట్లాడలేని పరిస్థితిని తీసుకొస్తున్నారు. ఈరోజు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడికి పక్కన 18 కిలోమీటర్లో ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే కనీసం వెళ్ళాలన్న చిత్తశుద్ధి లేదు. అదే జల్సాలకి, విందులకి, వినోదాలకి అన్నిటికీ కూడా మనవడి పుట్టెంట్రుకలతో సహా ప్రభుత్వ ధనాన్ని ఉపయోగించి హెలికాప్టర్లో తిరిగి అతనికి ఆ పక్కన జరిగిన ఇన్సిడెంట్కి వెళ్ళి చూడాలని లేదా అండి? వాళ్ళకి భరోసా ఇవ్వాలని లేదా? తప్పు చేసిన ప్రతిపక్ష నాయకుడిగా వారికి సంఘీభావంగా మీరు వెళ్ళామని చెప్తున్నారు. కానీ అదొక ఘటన. కానీ అదే సందర్భంలో అధికారులతో, ముఖ్యంగా డాక్టర్లతోనూ అలాగే కలెక్టర్తోనూ జగన్ ప్రవర్తించినటువంటి తీరే అభ్యంతరకరం అన్నది ఈరోజు కలెక్టర్లు, ఐఏఎస్లు, సీనియర్ ఐఏఎస్ ఎప్పుడైతే మీరు చూడాల్సింది ఇక్కడ 11 మంది నిర్దాక్షిణ్యంగా చనిపోతే ఆ డ్రైవర్ బాడీని పోస్ట్ మార్టం చేయకుండా ఇంకో డ్రైవర్ని దాచిపెట్టేసి ఏ విధంగా ఎంపీ సోదరుల ట్రావెల్స్ కాబట్టి తప్పించే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో డాక్టర్ చెప్పిన దానికి పోస్ట్ మార్టం రిపోర్టు, కలెక్టర్ చెప్పిన దానికి ఏ విధంగా వ్యత్యాసం ఉందో వీళ్ళు అన్యాయం చేయడానికి తెరలేపారని తెలిసి ఆయన మాట్లాడటం జరిగింది. రెండవది, ఒక కలెక్టర్ స్థానంలో ఉన్న అతను ఒక ప్రతిపక్ష నాయకుడితో ఇంత దురుసుగా, ఇంత అవమానకరంగా బిహేవ్ చేస్తారా ఎక్కడైనా నేను అడుగుతున్నాను. జగన్ గారితో ప్రవర్తించినట్టు కనుక చంద్రబాబు నాయుడుతో ప్రవర్తిస్తే ఆయన చూస్తూ నవ్వుతూ ఉంటాడా అని నేను అడుగుతున్నాను. ఈరోజు కలెక్టర్కి అక్కడ ఏం పని అండి? ఒక ప్రతిపక్ష నాయకుడు బాధితుల్ని పరామర్శిస్తాడు, ప్రభుత్వాన్ని నిలదీసి తప్పు చేసిన వాళ్ళని శిక్షించమని కోరతాడు, అలాగే చనిపోయిన వాళ్ళ కుటుంబాలకి నష్టపరిహారం ఇవ్వమని కోరటంలో అది సహజం. అలాంటి ప్లేస్లోకి కలెక్టర్ గారు వచ్చి మన జగన్మోహన్ రెడ్డి గారి భుజం మీద చేసి ఆయన్ని హ్యూమిలేట్ చేయటం, అలాగే ప్రెస్ వాళ్ళని తోసేయటం, మైకులు లాగేయటం, ఇవన్నీ ఏంటండి? నాకు అర్థం కావట్లేదు. అసలు కలెక్టర్కి ఎందుకంత ఉలికిపాటు? ప్రభుత్వాన్ని నష్టపరిహారం అడిగితే ఆయన ఎందుకు బాధపడుతున్నారు? ఆయన ఇంట్లోంచి తీసుకొచ్చిస్తున్నారండి. కేవలం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకే జగన్ గారు ఉన్న ప్లేస్కి ఆ టైంలో హడావిడిగా కలెక్టర్ గారు వచ్చి అక్కడ ఇన్సిడెంట్ని క్రియేట్ చేసి జగన్ గారి మీద బురద జల్లాలనేది క్లియర్ కట్ స్కెచ్, కుట్ర అనేది ఇక్కడ అందరికీ అర్థమవుతుంది. ఇప్పుడు దురదృష్టం ఏంటంటే ఒక గ్యాంగ్ లీడర్ మనకు ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉండటం అనేటువంటిది అత్యంత దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. ఈరోజు మనం చూసాం గత 3 సంవత్సరాలుగా ఎక్కడైనా ఒక సందర్భంలో అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిపక్ష నాయకుడిగా, ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఒక గౌరవప్రదంగా రాజకీయం చేసినటువంటి సందర్భాలు ఏమన్నా ఉన్నాయా అనేటువంటిది ఆ పార్టీ గమనించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఈ రోజే కాదు, చివరికి అంటే ఒక రాజధాని శంకుస్థాపనకి ఇన్విటేషన్ ఇస్తానికి వెళ్ళినప్పుడే ఆయన యొక్క యాటిట్యూడ్ ఏంటి అంటే, మనకి ఒక గతంలో అనేక మంది పెద్ద పెద్ద నాయకులు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నారు ఈ ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి రాష్ట్రంలో. కానీ ఏ ప్రతిపక్ష నాయకుడు కూడా బిహేవ్ చేయనటువంటి విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి యొక్క తీరు ఉంది అంటే, ఇది ఈ రాష్ట్రమే కాదు పక్క రాష్ట్రాల వారు కూడా గమనించి అసహించుకునేటువంటి పరిస్థితి. రాజకీయాలంటే గౌరవం, ప్రతిష్టని దిగజార్చే అటువంటి పరిస్థితి. ఈరోజు వీళ్ళకి నిన్న
అక్కడ యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరగటం అనేటువంటిది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. అటువంటి పరిస్థితుల్లో ఎక్కడైతే కొద్దిమంది 10 మంది చనిపోయి ఇంకా ఎంతో మంది చాలా గాయపడిపోయి అంటే ఇంజ్యూర్ అయినటువంటి వాళ్ళనేమో ఒక పక్క హాస్పిటల్కి షిఫ్ట్ చేయవలసినటువంటి పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళి వీళ్ళు పరామర్శ చేసి బయటకు వచ్చి పెట్టుకోవచ్చు కదా. అంటే మేము వచ్చే వరకు మీరు పోస్ట్ మార్టం చేయకూడదు. అక్కడ 42 నిమిషాలు జగన్మోహన్ రెడ్డి పోస్ట్ మార్టం రూమ్ లో అక్కడ ఉండి నాకు చూపించండి రిపోర్టు, నేను వచ్చిన తర్వాతే ఇవన్నీ కూడా జరగాలని ఒక ప్రతిపక్ష నాయకుడు డాక్టర్స్ మీద కానీ అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ మీద కానీ చేయటం ఏంటండి? చెప్పిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. ఎవరు చెప్పారు అది? అక్కడ మనము డెడ్ బాడీస్ అన్నిటిని కూడా షిఫ్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి, పోస్ట్ మార్టం చేసి ఆయా జిల్లాలకు ఒరిస్సా వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. అంటే మన రాజకీయం చేయడానికి శవ రాజకీయాలండి. అవతల ఒక యాక్సిడెంట్ జరిగి ఒక మేజర్ యాక్సిడెంట్ జరిగినటువంటి పరిస్థితుల్లో అక్కడ వెళ్ళి రాజకీయం చేయాల్సింది. వీళ్ళకి నిజంగా ఉంటే ఇంతకు ముందు కూడా అనేక సందర్భాల్లో దురదృష్టకరం, ఎక్కడ ఎప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగి అంతమంది ప్రాణాలు కోల్పోవటం అనేటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఇది గతంలో కూడా జరిగాయి. పరామర్శిస్తే మీరెందుకంత ప్రతిపక్ష నాయకుడు హోదాలో వెళ్తే పర్వాలేదు. తన యొక్క తీరు ఆ విధంగా రకంగా ప్రవర్తించడం. అదే సందర్భంలో డ్రైవర్ బాడీకి పోస్ట్ మార్టం చేయలేదు అని డాక్టర్ అసలు కారణం అక్కడ సిచువేషన్ ఎంక్వైరీకి ఆర్డర్ చేశారు. ఎప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగినా గతంలో చూసాం, రాజశేఖర రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు అనేక యాక్సిడెంట్స్ జరిగినటువంటి సందర్భంలో అక్కడ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ నో లోకల్ గా ఉన్నటువంటి వాళ్ళని అది చేయమని చెప్తారు. దాన్ని ఆపేసి ఇవాళ ఎటువంటి పరిస్థితుల్లో అక్కడ వెళ్ళి చేస్తున్నారు వీళ్ళు. ఈ యొక్క అంటే ఒక అభివృద్ధి కార్యక్రమం అంటే ఈ రాష్ట్రంలో జరిగేటువంటి ఏ పెద్ద కార్యక్రమంనైనా అటెన్షన్ డైవర్ట్ చేయాలి. డిస్ట్రాక్షన్ డిస్ట్రక్టివ్ పాలిటిక్స్ అన్నమాట. మీరు వినాలి. ఎందుకంటే నేను ఇంతకు ముందు వారు మాట్లాడుతున్నంతసేపు చాలాసేపు మేము విన్నాం, ఉపన్యాసాలు విన్నాం, ప్రతిరోజు చెప్తున్నటువంటి మాటలను కూడా వింటా ఉన్నాము. ఎందుకు వీళ్ళు ఒక స్పీకర్ అంటే లేదు, ఒక వ్యవస్థ అంటే లేదు, కోర్టులు అంటే లేదు, మీడియా అంటే లేదు, చివరికి తోటి మహిళా విలేకరుల మీద కూడా దాడి చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటువంటి పరిస్థితి ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీని చూస్తా ఉంటే ఎందుకు ఈ రాజకీయాల్లో ఇటువంటి ఒక చెడు సాంప్రదాయాన్ని మాత్రం మనం పెట్టకూడదు గమనించాల్సినటువంటి పరిస్థితి. చెప్పండి. అసలు రేణుక గారు చాలా చిలక పలుకులు చక్కగా పలుకుతున్నారండి. అసలు జగన్ గారు కాదు, రౌడీ సీఎం ఎవరంటే అది చంద్రబాబు నాయుడు. దిగజారుడు రాజకీయాలు చేస్తుంది ఎవరంటే చంద్రబాబు నాయుడు. ఆవిడ చెప్తుంది వెనక ముందు ఎప్పుడు ఇలా జరిగిన సంఘటనలే లేవు అని చెప్తుంది. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్ సిఈని ఆయన మాట్లాడిన మాటలకి మనసు కృంగిపోయి అప్పారావు గారు చనిపోయినప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎలా స్ట్రైక్ చంద్రబాబు నాయుడు మీద ఒకసారి ఆవిడ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు అలాగే ఆయన తిట్టిన తిట్లకి ఇద్దరు అధికారులు చనిపోయిన దాఖలాలు మనకు వచ్చిన తర్వాత ఉపద్రవాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఉంటేనేమో రైతులు చెప్పినటువంటి కూడా ఉన్నాయి. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఆయన అప్పుడే మహిళా పక్షపాతి అలాంటి నాయకుడు ఉన్నటువంటి అప్పుడు గుర్తులేదు. ఆ వ్యక్తి యొక్క చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాలు రాజకీయ మీరు కంట్రోల్ చేయగలిగితే నేను మాట్లాడలేదు. ఈ రోజు అధికారుల్ని గౌరవిస్తున్నామని చెప్పి సిగ్గు లేకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారే, ఇదే తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే రామకృష్ణ గారు మరి ఏ విధంగా కలెక్టర్ శ్రీకాంత్ చేతిలోంచి పేపర్లు లాక్కొని చించేసి మైకులు వించేసి జిల్లా పరిషత్ చైర్మన్ గా వాళ్ళకి అవకాశం లేకపోయినా దొడ్డిదారిన గెలిపించుకోవడానికి ప్రయత్నం చేసింది టీవీలో చూడలేదండి? ఎందుకు ఆ రోజు మరి అతన్ని అరెస్ట్ చేయలేదు? ఎందుకు అతని మీద క్రిమినల్ కేసులు పెట్టలేదని నేను అడుగుతున్నాను. అలాగే వనజాక్షి గారిని ఇసుకలో వేసి కొడితే తప్పు చేసిన చింతమనేని అక్రమంగా ఇసుకను రవాణా చేస్తుంటే అతన్ని సమర్థిస్తూ నా ప్రాణాలు పోతున్నాయి, నన్ను కొట్టారు, నాకు సేఫ్టీ లేదని చెప్పి ఒక ఎంఆర్ఓ చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంఘటన మొదలుపెట్టి ఇప్పుడు గతంలో వరకు అన్ని విషయాలు మాట్లాడితే ఈ రోజు ఈ ఘటన గురించి
ఈ రోజు ఈ particular incident గురించే మాట్లాడితే తలదించుకునే విధంగా ఈ రోజు ఈ particular incident గురించే మాట్లాడితే ఇక్కడ ప్రతిపక్ష నాయకుడు వ్యవహార శైలి అన్నది అధికార పార్టీ మాట. ఈ రాష్ట్ర ప్రజలు తలదించుకునే విధంగా మీ ప్రవర్తన ఉంది. ఈ రాష్ట్ర ప్రజల ఈ రాష్ట్రం యొక్క ప్రతిష్ట దిగజార్చే విధంగా మీ పార్టీ నాయకులు ఈ రేణుక గారికి ఆ రోజు నోరు రాలేదండి. జీవితంలో మేము ఎప్పుడు కూడా మేము చేసే కార్యక్రమాల పట్ల ప్రజలకు తెలుసు మేము మా పట్ల ఎలా ఉందనేటువంటిది. అందుకే ఎవరికి ఏ ప్లేస్ ఇవ్వాలో అక్కడ నుంచి కూర్చోబెట్టినటువంటి పరిస్థితి. ఈ రోజు అధికారంలోకి రాలేదని ఒక కుట్ర, ఒక అసూయ, ఒక అసహనం మీలో, ఇక భవిష్యత్తులో రాము అనేటువంటి ఒక భయం, ఒక ఆందోళన మీలో ఉంది. అందుకోసం ఈ యొక్క అధికారాన్ని కూడా మీరు రెచ్చగొట్టి చెప్పండి విషయంలో. బేసికల్గా నిన్న జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం. అంటే ఇటు ప్రభుత్వం నుంచి చేసినా లేక ఇటు ప్రతిపక్ష నాయకులు చేసినా కూడా ఇష్యూ చాలా అక్కడ గ్రావిటీ ఆఫ్ ఇష్యూ చాలా సీరియస్గా ఉంది. చాలామంది క్షతగాత్రులు ఉన్నారు, చనిపోయిన వారు ఉన్నారు. అక్కడ డాక్టర్ బిహేవియర్ కూడా అదే విధంగా ఉంది. డాక్టర్ కూడా ఆ విధంగా లీడర్ ఆఫ్ అపోజిషన్ తోటి ఆ విధంగా మాట్లాడకుండా ఉండవలసింది. బట్ ఏదైనప్పటికీ కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ లేకుండా ఇప్పటివరకు ఎక్కడ కూడా ఏది జరగలేదు. ప్రతి దానికి మన గ్రామీణ ప్రాంతాల్లో పాము కాటు కరిచి ఎవరైనా రైతు చనిపోతే కూడా కలెక్టర్ గారికి డెఫినెట్గా మనం అది ఇవ్వాల్సి వస్తుంది. సో ఎటువంటి పరిస్థితులను కూడా పోస్ట్ మార్టం లేకుండా చేయడానికి లేదు. అక్కడ ఉన్నటువంటి అభియోగం కానీ అక్కడ ఉన్నటువంటి ఎలిగేషన్స్ కానీ డ్రైవర్కి పోస్ట్ మార్టం రిపోర్ట్ జరగలేదు, పోస్ట్ మార్టం జరగకుండా రేపటి రోజున అతనికి క్లెయిమ్స్ చేసుకోవాలనే ఇబ్బందిగా ఉంటుంది, ప్రభుత్వం ఏది చేయాలనే ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి దాని గురించి లీడర్ ఆఫ్ అపోజిషన్ కూడా ఆయన కూడా కొంచెం జగన్ గారు ఓవర్ రియాక్ట్ అయినట్టే కనపడుతుంది. సో ఏదేమైనప్పుడు కూడా ఇదేమి గతంలోనూ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటనలు, అధికారుల మీద అనేకమైనటువంటి సంఘటనలు జరిగాయి. రాజశేఖర రెడ్డి గారు లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉన్నప్పుడు నిజామాబాద్ నుంచి పాస్ అవుతున్నప్పుడు ఆ జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి అశోక్ కుమార్ అనేటువంటి వారు, ఇప్పుడు అడిషనల్ సెక్రటరీ జాయింట్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్నారు, వారు కలెక్టర్ కాలాన్ చేశారు లీడర్ ఆఫ్ అపోజిషన్. కాలాన్ చేయగానే ఇమ్మీడియట్గా చంద్రబాబు నాయుడు గారు అతన్ని సరెండర్ చేసి కలెక్టర్గా తీసేసి ఇక్కడ తీసుకువచ్చి ప్రాధాన్యత లేనటువంటి శాఖలో వేసినటువంటి విషయాలు. సో ఇవన్నీ అటు ఇటు గడిచినటువంటి కొద్ది సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. దాని తర్వాత పాదయాత్ర అప్పుడు లీడర్ ఆఫ్ అపోజిషన్గా చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర పెట్టినప్పుడు కూడా ఆఫీసర్స్ని, పోలీసు అధికారులని చంద్రబాబు నాయుడు గారు తిట్టినటువంటి సంఘటన. ఇప్పుడు ఆ ఘటనలన్నిటి ఇప్పుడు ఇంతకుముందు రోజుగా చెప్పిన మాట ఇప్పుడు ఆ ఘటనలన్నిటి కూడా ఇప్పుడు ఇవాళ ఇన్సిడెంట్ తో కలపదు. ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ కి సంబంధించి ఎవరు తప్పు, అసలు బాధితుల పక్షాన ఎవరు మాట్లాడుతున్నారో అఫీషియల్స్ మీద ఎవరు మాట్లాడలేదు అని చెప్పడం వల్ల చెప్పాల్సి వస్తుంది. బేసికల్ గా కలెక్టర్ గారు కూడా ఫర్ వేరియస్ రీజన్స్ అప్పుడు మనం గుళ్ళు, టెంపుల్స్, మసీదులు కూడగొట్టిన సందర్భంలో కూడా కలెక్టర్ గారి యొక్క యాటిట్యూడ్ మనం తీస్తూ ఉన్నాం. కొంచెం ఆయన బియాండ్ ది లిమిట్స్ వెళ్తున్నారేమో అనిపిస్తుంది. మీరు ఇట్ ఇస్ జనరల్, అందరికీ నాకేమీ పెద్ద ఎఫిలియేషన్ లేదు, నేను ఆ జిల్లాలో చూశాను, మాట్లాడాను, అందరితో ఉన్నాను. ఆయన మీద రకరకాల అయ్యే వీళ్ళు మీకు ఎమ్మెల్యేలకు ఫోన్లు యాక్సెస్ కాదు, ఆయన ఎమ్మెల్యేలకు ఫోన్లు యాక్సెస్ కాదు, ఇది నాడు మాట్లాడరా కలెక్టర్ వ్యవహార ప్రతిపక్ష పార్టీలో మీరు ముఖ్యమంత్రి కంప్లైంట్ ఇవ్వచ్చు ఆ విషయంలో, అది వేరే విషయం. ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ కి సంబంధించి ఐఏఎస్ అధికారులందరూ కూడా మూకుమ్మడిగా ఒక ప్రతిపక్ష నాయకుడు ఈ రకంగా బిహేవ్ చేయాలండి. ఒక ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కలెక్టర్ వారితో ఆ రకంగా బిహేవ్ చేయడం సమంజసం కాదు. కలెక్టర్ గురించి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో ఒక చాప్టర్ ఉంటుంది, కలెక్టర్ కి ఫంక్షన్స్ ఉంటాయి, అవన్నీ మేము కూడా చదువుకున్నాం. కలెక్టర్ గారు మీకు నేను చెప్తా, మీకు నేను ప్రూవ్ చేయగలుగుతా. ఒక ఎంపీ గారు, ఒక గౌరవ ఎంపీ గారు, నేను పేరు చెప్పదలుచుకోలేదు, వారు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆయనకి లెటర్ రాస్తే రెస్పాండ్ కానట్టు విషయం, ఆయనకి సంబంధించిన విషయాలు ఉంటే దాన్ని పట్టించుకోనట్టు విషయం. ఆయన కూడా కొంచెం బియాండ్ ది లిమిట్స్ ఉన్నారు. వేరే కలెక్టర్ కూడా ఇప్పుడు ఈ కలెక్టర్ ఉన్నాడా, ఇంకో కలెక్టర్ ఉన్నాడా, ఎవరున్నా కాదు. నిన్న జరిగినటువంటి సంఘటన దురదృష్టకరం. ఏంటంటే నిన్న అక్కడికి వెళ్ళి ఆ స్థలంలో జరుగుతుంది, అక్కడ క్షుతగాత్రులు ఉన్నటువంటి ప్రాంతంలో అక్కడికి వెళ్ళి మాట్లాడే విధానం కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. దాని గురించి మాట్లాడుతున్నాం. మాట్లాడే క్రమంలో ఏంటంటే ఇది ఇప్పుడు కనుక మేము ఇప్పుడు చేసాం, దీంట్లో వచ్చిన తప్పేం లేదు, ఇంతకుముందు వాళ్ళు చేశారు పర్లేదు అనే ఆలోచనతో మాట్లాడుతున్నాం. కాపాడే ప్రయత్నం
జరుగుతోంది, ఇప్పుడు ఎంపీ ప్రస్తుతం సోదరుని మనం కాపాడే టాపిక్ ప్రయత్నం ఏంటి? జరుగుతోంది. ఇవాళ మనం ప్రతిపక్షాలు మాట్లాడుతున్న ఇక్కడ ఆ విషయం గురించే గొడవ నేను ఇప్పుడు స్టార్ట్ అయింది. నేను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తప్పుకోవట్లా. గతంలో తప్పుంటే ఇప్పుడు తప్పు తప్పుంటే ఇప్పుడు తప్పు ఉండాలి రూలా? తప్పు తప్పే ఎప్పుడు వేసారు అప్పుడైనా ఇప్పుడు వేసారు రాజశేఖర్ తప్పు చేశారు మీరు ఎంపీ ఉన్నారు టీడీపీలో తెలుసుకోవాల్సింది వాళ్ళు చేశారు కాబట్టి మేము చేసామని మేము చెప్పట్లేదు. అక్కడ జగన్ గారి వ్యక్తిగతంగా ఎటువంటి కక్ష కోపం గాని కలెక్టర్ గారి మీద లేదు. కానీ అక్కడ శ్రీలక్ష్మి గారి దగ్గర ఆమెను హెరాస్ చేసినప్పుడు డ్రైవర్ ని దాచిపెట్టి ఈ రోజు ఆ కుటుంబాలకి అన్యాయం చేస్తున్నారు కాబట్టి జగన్ గారు మాట్లాడుతుంటే ఆయన అడ్డం దూరి అదే జేసీ దివాకర్ రెడ్డి కాంగ్రెస్ లో ఉన్నప్పుడు మాట్లాడిన ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పుడు మంత్రులుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదని నేను అడుగుతున్నాను. నెల్లూరులో యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏం చెప్పారండి? ఇదే లాస్ట్ యాక్సిడెంట్, ఇక మీదట యాక్సిడెంట్ జరగకుండా చేస్తాను, అలా ఏదైనా జరిగితే వాళ్ళ తాట తీస్తానన్న పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఈ రోజు 11 మంది నిర్దాక్షిణ్యంగా చనిపోతే ఆయన గాని దేవినేని గారు గాని కామినేని గారు గాని రవాణా శాఖ మంత్రి ఇలా మాట్లాడే వాళ్ళకి ప్రజల కష్టాలు తెలియవు. ప్రజల్లోకి వెళ్ళండి, వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు ఆ కుటుంబాలు ఉపన్యాసం చెప్తాం కాదు, జరిగినప్పుడు ఒక బాధ్యత కలిగిన పౌరులుగా ఎవరైనా వెళ్ళి వాళ్ళకి పరామర్శించారా? వాళ్ళకి జరిగే అన్యాయం గురించి మీరు మాట్లాడారని నేను అడుగుతున్నాను. ఒక నిమిషం ఉండు తల్లి. ఇప్పుడు వీళ్ళందరికీ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళందరూ కూడా ఈ మాట్లాడే రాజకీయ నాయకులందరూ కూడా వీళ్ళందరూ సినిమా ఏ థియేటర్లో ఎప్పుడు ఆడుతుందనే విధానంగా వివిధ రకాల పార్టీలో మారి వచ్చినటువంటి వాళ్ళు. ఆ పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ స్టాండ్ మాట్లాడుతున్నారు, ఆ పార్టీ అయిపోగానే ఇంకో పార్టీలోకి వచ్చి ఆ పార్టీకి యాంటీగా మాట్లాడుతున్నారు. ఒకళ్ళు కాదు, అందరూ ఎవరు అతీతం కాదు. ఏ పార్టీలో పర్మనెంట్గా ఉన్నటువంటి క్యాండిడేట్లు కాబోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇందాక వ్యక్తిగత విషయం సార్. ఇప్పుడు సమస్య జగన్మోహన్ మాట్లాడగలుగుతున్నాం అనే విషయం ఆలోచిస్తున్నారు. ప్రతిపక్ష నాయకుడు వెళ్ళి ప్రతిపక్ష నాయకుడు వెళ్ళాడు మాట్లాడాడు కానీ మాట్లాడే విధానం పార్టీ ఫిరాయింపుల గురించి కాదు కదా రామకోటి గారు. ఈ పార్టీ ఉన్నప్పుడు ఆ పార్టీ ఇప్పుడు నేను ఏమంటున్నానంటే మీరు టాపిక్ టాపిక్ గురించి ముందుకెళ్తున్నారు కదా, వాళ్ళే మాట్లాడుతున్నారు, మేము ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళటం అనేది చాలా మంచి పద్ధతి. అక్కడికి వెళ్ళటం అనేది చాలా మందికి ఆత్మస్థైర్యాన్ని ఇచ్చింది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కానీ వెళ్ళిన సందర్భంలో అక్కడ ఉన్నటువంటిది కొద్దిగా సమయం పాటించాల్సిన అవసరం ఉంది. ఎవరో గురించి తెలుగుదేశం పార్టీ నాయకులు జగన్ గో బ్యాక్ అంటూ స్లోగన్ ఇచ్చారు. అక్కడే స్టార్ట్ అయింది ఫ్లేర్ అప్. ఇప్పుడు మంది ఇస్తారండి, ఇప్పుడు వాళ్ళు అక్కడే స్టార్ట్ అయింది ఫ్లేర్ అప్ అయింది. మీరు అంటున్నారు ప్రతిపక్షానికి శాసనసభలో అక్కడ జరగలేదు కదా సిచ్యువేషన్ కాదండి. శాసనసభలో మాట్లాడేటప్పుడే ప్రతిపక్ష నాయకుడిని చాలా మాట్లాడుతున్నప్పుడు అది మీరు పెద్ద కౌంట్ లో తీసుకోవాల్సిన అవసరం లేదు. నీ పని ఏంటనే దాని మీద నీకు క్లారిటీ ఉండాలి. అది వదిలేసి వాళ్ళు ఏదో మాకు అక్కడ తెలుగుదేశం వాళ్ళు పెట్టారనే ఉద్దేశంతో మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. ప్రతిపక్ష నాయకుడికి ఒక వాల్యూ ఉంది, ఆ వాల్యూ ప్రకారం మాట్లాడాలి. మీరు ఆయన ఒకటి ప్రతిపక్ష నాయకుడు వెళ్ళటం తప్పు కాదు, కానీ వెళ్ళి ఒక హుందాగా ప్రవర్తించాలి కదా. అంటే శవ రాజకీయాలు, అక్కడ ఒక పక్క డెడ్ బాడీస్ ఉన్నాయి, ఇంకో పక్క అక్కడంతా గాయపడ్డ వాళ్ళు ఉంటే దాన్ని కూడా రాజకీయం చేసి అంటే చేయటం అవసరం ఏంటి? అక్కడ ఆ విధంగా లాక్కొని అంటే రిపోర్టు లాక్కొని లేకపోతే డాక్టర్స్ మీద చెయ్యి చేసి లేకపోతే కలెక్టర్ మీద చెయ్యి చేసుకొని ఏం అవసరం ఇదంతా?
అంటే ఇక్కడ హుందాగా ప్రవర్తించవలసినటువంటి అవసరం ఉంది. రెండు, ఈ యొక్క పనితీరు ఇప్పుడే కాదు, మనం చూసాం గతంలో అనేక సందర్భాల్లో. మన ఏది శ్రీలక్ష్మి ఒక ఐఏఎస్ ఆఫీసర్, వీళ్ళ అధికారుల గురించి మాట్లాడుతూ ప్రవర్తన మీద కాంగ్రెస్ పార్టీ మీ టైంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొత్తం యాక్సిడెంట్స్ హైయెస్ట్ వచ్చింది ఆంధ్రప్రదేశ్ లో. ఎందుకు జరిగాయి అప్పుడు అంటే అది మనం ఏదైనా ఇది మన చేతిలో ఉన్నటువంటిదా, తగ్గించడానికి కావాల్సినటువంటి అన్ని చర్యలు కూడా ప్రభుత్వాలు తీసుకుంటుంది. కాబట్టి 1 month లో 3 కేసులు కనుక రిజిస్టర్ అయితే ఆటోమేటిక్ గా దాని రిజిస్ట్రేషన్ రద్దు అయిపోతుంది. అందుకోసం కంటిన్యూస్ గా కేసులు ఉండట్లేదు, నెలలో ఒకసారి కేసు పెట్టి మళ్ళీ వచ్చే నెల ఇంకో కేసు పెడుతున్నారు, కూడా దానికి ఆదేశించడం వచ్చే నెల ఒక కేసు పెడుతున్నారు. అవన్నీ కూడా చట్టబద్ధంగా నడుస్తున్న బస్సులు, అవే చట్టబద్ధంగా నడుస్తున్న బస్సులు కాదు. మురళి గారు, మనం ఇవాళ కాంట్రాక్ట్ క్యారియర్ గా నడవాల్సిన బస్సులు స్టేజ్ క్యారియర్ గా నడుస్తూ దోపిడీ చేస్తున్నారు. అదేదైనా ఎంక్వైరీలో వాస్తవం అంటే ఎలా చెప్తాం? ఈ కేసులు ఉన్నాయి కదా, కేసులు ఆర్టీఐ గారు పెట్టి కేసులు ఈ పర్టికులర్ ఆ రోజు ఆల్మోస్ట్ 2138 మంది బస్సుల మీద ఉన్నాయి కేసులు. పెట్టరు కంటిన్యూస్ గా 3 కేసులు కనుక పెడితే ఆటోమేటిక్ దాని లైసెన్స్ రద్దు అవుతుంది. ఆ పని చేయట్లేదు కాబట్టి ఇప్పటికీ నిర్దాక్షిణ్యంగా ప్రైవేట్ బస్సులు తిరుగుతున్నాయి, ఎంజాయ్ చేస్తున్నాయి, జనాలు చంపుతున్నారు. ఎక్కడైనా జరిగితే స్పెసిఫిక్ కేసు ఉన్నప్పుడు మనం దాని మీద యాక్షన్ కరెక్ట్ కాదు అంటున్నాను. ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ గురించి ప్రతిపక్ష నాయకుడు తప్పు కాదంటారు, కానీ ఆ విధంగా బాడీస్ అన్ని అక్కడే ఉండాలి, నేను వచ్చే వరకు పోస్ట్ మార్టం పంపించకూడదు అని ప్రతిపక్ష నాయకుడు బిహేవియర్ కూడా ఖచ్చితంగా అభ్యంతరకరమే అన్నది అధికార పార్టీ. ఈ విషయంలోనే కాదు, అనేక సందర్భాల్లో మొన్న ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఇప్పుడు వీళ్ళు పోలీసుల్ని బౌన్సర్లు అంటారు. ఈ రోజు బౌన్సర్ అంటే ఏదో గన్మెన్ ని పంపించేయండి. ఈ రోజు అక్కడ అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగి పోలీసులు అంటే లేదు, చనిపోతే ఆ జిల్లాలో ఉన్న మంత్రులు గాని, ఇన్ఛార్జ్ మంత్రి గాని, అలాగే ఆరోగ్య మంత్రి గాని, లేకపోతే రవాణా శాఖ మంత్రి పక్కనే ఉన్నారు కిలోమీటర్ల దూరంలో. వాళ్ళు ఎందుకు రాలేదు? జగన్ గారు ఎక్కడో 300 కిలోమీటర్ల పై నుంచి ఎందుకు రావాల్సి వచ్చింది? మీరు సరైన సమయంలో అక్కడికి వచ్చి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయలేకపోయారు కాబట్టి ఒక ప్రతిపక్ష నాయకుడిగా జగన్ గారు మాట్లాడాల్సి వచ్చింది. రెండోది, ఏ రాష్ట్రంలో అయినా కూడా ప్రతిపక్ష నాయకుడి పరామర్శకు వచ్చినప్పుడు ఆ ప్లేస్ లో అధికార పక్ష కార్యకర్తలు వచ్చి ధర్నాలు చేసిన దాఖలాలు ఎక్కడైనా మీరు చూసారా? మూడోది, ఇక్కడ డాక్టరో కలెక్టరో ఆడ కేసు పెట్టింది కాదండి, ఎమ్మెల్యేలు హాస్పిటల్ అభివృద్ధి కమిటీ చైర్మన్లుగా ఉండాల్సి ఉంటే వాళ్ళని తీసేసి పనికి మాలిన వాళ్ళని చైర్మన్లుగా వేసుకొని ఇలా కేసులు పెట్టించడానికి వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు తప్ప మరొకటి కాదండి. మాట్లాడుతున్నారు సిగ్గుచేటు. అండ్ ఇంకోటి, బీజేపీ నాయకులు గారు మాట్లాడారు పార్టీలు మారానని. పార్టీ ఏదైనా కూడా ప్రజలకి సమస్య వచ్చినప్పుడు ప్రజల మధ్యలోకి వెళ్లి మాట్లాడాలి. ఏసీ రూమ్ లో కూర్చొని మాట్లాడే ఆయనకు నేను ఒకటి చెప్తున్నాను, ఇదే మోడీ గారు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ కు వస్తే ఉరి తీస్తానన్న చంద్రబాబు నాయుడుతో మీరు మర్చిపోయి జతగట్టి ఆ ఎన్నికలకు పోయారేమో గానీ మేము అలాంటి దిగజారుడు పనులు చేయలేదు. ఇక్కడ జేసీ ఎవరు దిగజారుడు పనులు చేస్తున్నారు? యాజమాన్యం మీద కేసు పెట్టరు, కానీ ప్రజలకి అండగా ఉన్న జగన్ గారి మీద కేసు పెట్టారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అధికారులని, డాక్టర్లని, ఆఖరికి కార్యకర్తలను ఉపయోగించుకొని తప్పుడు కేసులతో మీ నోరు చాలా పెద్దది, మీరు బాగా ఎక్కువగా మాట్లాడగలరు. కానీ ఒక్క విషయాన్ని గుర్తుంచుకోవాలి, మీరు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే మీరు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. కాదమ్మా, మీరు ఎక్కువ మాట్లాడాల అతను సీఎం గా పనికిరాడు. నా రాష్ట్రానికి వస్తే ఉరి తీస్తానన్న మోడీ గారు చంద్రబాబు నాయుడు మీరు చెప్పలేకున్నారు. మీరందరూ ఆ పక్షంలో ఈ పక్షంలో లేదు. మీ గురించి మీరు మాట్లాడుకోండి.
మీరు సమస్య ఈరోజు సమస్య అధికారం పార్టీ కోసం- వ్యవహారం సమస్య కాదు. గురించి మాట్లాడుతున్నప్పుడు సమస్య పార్టీ వ్యవహారం కాదు. సమస్య గురించి మాట్లాడుతున్నప్పుడు అది వదిలేసి మీరు ప్రజలు ఇబ్బంది పాలు చేస్తారు. ప్రైవేట్ బస్సులు చేసి ఆ సందర్భంలో చోటు చేసుకునే ఘటనల గురించి రైట్ ఒక్క నిమిషం. రోజా గారు రామగడ్డ గారు మీరు కూడా ఒక్క నిమిషం. రోజా గారు మీరు కూడా ఒక్క నిమిషం. మీరు ఎక్కడ పక్కదారి పెట్టాల్సిన అవసరం లేదు. చరిత్ర అడుగుతారు, చరిత్రలోకి వెళ్తారు ఎందుకంటే ఇప్పుడు రోజా గారు రామగడ్డ గారు గురించి మాట్లాడమంటే చరిత్రలోకి వెళ్తారు ఎందుకమ్మా మీరు? నాకు అర్థం కాలేదు. ఒక్క నిమిషం. మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? నాకు అర్థం పార్టీలు కావట్లేదు. మారారు మీరెవరండి చెప్పేదానికి? పార్టీలు మారేవని మీరెవరు చెప్పడానికి? మిమ్మల్ని ఏమనలేదమ్మా, మిమ్మల్ని జనం సమస్య మీద మాట్లాడారా? రోజా గారు కైండ్లీ చెక్ పార్టీ యువర్ మారిన వర్డ్. నేను ఒక్క గురించి విషయం మీరు నేను మిమ్మల్ని మాట్లాడకండి. అనలేదు, అర్థం చేసుకోండి. పార్టీలు మారే దానికోసం అంటే మీరు ఇందాక చెప్తున్నారు ఆ పార్టీలో ఉన్నప్పుడు ఈవిడ రామగౌడ గారు చర్చని పక్కదారి పెట్టేశారు. చర్చని ఈవిడ అంటున్నారు ఆ పార్టీలో. ఏ ఈవిడ పార్టీ మారారు ఆ దాన్ని పార్టీ. అవసరంగా డైవర్ట్ చేయొద్దు. మీరు ఒకరే కాదు, ఇంకో ఇక్కడ ఉన్న మనిషి కూడా పార్టీ మారారు. దాని గురించి ఏముంది? రుద్రరాజ్ గారు మేము ఫస్ట్ నుంచి రుద్రరాజ్ గారు ఒక్క ఈరోజు నిమిషం. నేను 30 ఒకటే సంవత్సరాలు చెప్తున్నా, మేము ఏ అదే పార్టీలో పార్టీతో ఉన్నా అంటు కూడా పెట్టుకున్నటువంటి ప్రజా వాళ్ళం. సమస్యల మీద పోరాడాలి. మేడం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. అన్యాయం మీరు కూడా చేయాలనుకున్న ఒక్క వాళ్ళు నిమిషం. ఎంత రోజా గారు. పెద్దవాళ్ళైనా వాళ్ళని నిలదీయాలి అనేది మేము చెప్తాం. ఏమండి? కానీ రోజా మీరు గారు పబ్లిసిటీ మీరు ఈ కోసం విధంగా- పోరాటం ఈ విధంగా చేయాలి serious అనేది అవుతారు. మీరు It is not నమ్మిన correct. సిద్ధాంతం. ఎందుకంటే విషయం మాట్లాడుతున్నప్పుడు దాన్ని అవునమ్మా, పక్కతో నేనే పక్కతో పార్టీ పబ్లిసిటీ వ్యవహారం కోసం గురించి ప్రస్తావించారు. ఎవరికి డైవర్ట్ అయ్యే ఇష్యూ రైట్ ఒక్క నిమిషం. ఎవరికి ఒక్క నిమిషం. రుద్రరాజ్ గారు రుద్రరాజ్ గారు నిన్న జరిగినటువంటి సంఘటనలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంట్లో వినండి కూర్చుంటారు, మేడం. అధికారం వచ్చినప్పుడు ఈ విధంగా వేదికల మీద మాట్లాడే రేణుక గారు నాకు నీతులు చెప్తున్నారు. మేడం, అవునవును, మేడం, ఇంకోసం ప్లీజ్. మాట్లాడుతున్నారు. ప్లీజ్, మా మనం గురించి personal గా మాట్లాడుకోవద్దు. ప్రతిపక్షంలో ఒకరిని ఎక్కడికి వెళ్ళావమ్మా? మనం personal గా ప్రతిపక్షంలో మాట్లాడుకోవద్దు, ఎక్కడికి please. వెళ్ళావు? ఎక్కడ ఉన్నామో మాకు తెలుసు. మేము ఎప్పుడెక్కడ ఉండాలో మాకు ఏ బాగా సమస్య తెలుసు. గురించి మీలాగా నువ్వు రోజు ఏ మాట్లాడావా? ఎంటకా కొడుకు ఏ పట్టే సమస్య వాళ్ళం గురించి కాదు మేము. నువ్వు మాట్లాడావా, పోరాడావా? అవును మేము వెళ్ళి 10 ఏళ్ళు రెస్ట్ తీసుకొని అవునవును, అధికారం వచ్చాక ఈ రోజు ఊపుకుంటూ వచ్చి ఈ అవును. రోజు రోజుకో చీర కట్టుకొని Please, ప్రెస్ మీట్ please, పెట్టి నన్ను please. తిట్టడం No నీకు పనిగా personal. పెట్టుకున్నావు. ఒక అయ్యో, తోటి అయ్యో, ఆడదానిగా మీరు మాట్లాడావు. మాట్లాడే కాదమ్మా. మాటలకి No సిగ్గుపడి personal. తలదించుకుంటున్నాం. చాలా ఇంత బాగా కథలు దిగజారుడు మాటలు ఒక తోటి ఆడదానిగా నేను ఇక నేను మీ నుంచి ఇంతకన్నా ఆశించేటువంటి పరిస్థితి లేదు. ఆమె ప్రవర్తన ఏంటి అని గతంలో ఉన్న ఎమ్మెల్యేల గురించి మాట్లాడినప్పుడు చూసాం, ఇంకొకరి గురించి మాట్లాడినప్పుడు మాట్లాడాం. సెక్స్ రాకెట్ జరిగినప్పుడు వచ్చి మాట్లాడాలి. అందుకే రోజాను మీ గురించి మాట్లాడడానికి కాదు. ఇంతకన్నా దిగజారుడు మాటలు ఒక ఏ తోటి సమస్య ఆడదానిగా మీద మీ నుంచి పోరాడాం? ఇంతకన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చేయటం కూడా అది నా పిచ్చితనం అవుతుంది. రుద్రరాజ్ గారు Please. అవునమ్మా. ఒక్క ఒక్క నిమిషం. నిమిషం, రోజా గారు, రోజా గారు, Please. personal గా పోవద్దు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంత ఇంట్లో personal కూర్చొని పోవద్దు. రెస్ట్ ఇష్యూ తీసుకుంటారు. మేడం, మేడం, అధికారం please. వచ్చిన ఆ ఇష్యూ బస్సు యాక్సిడెంట్ గురించి, ఆ సందర్భంలో చోటు చేసుకున్న ఘటనల పనిచేసే గురించి ఒక్క మాలాంటి నిమిషం, వాళ్ళ personal మీద పోవద్దు. రోజా గారు, ఒక్క మాట్లాడతారు నిమిషం. మీరు. రేణు గారు, మీ దగ్గర please, ఇంతకన్నా please. గొప్పగా మేమేం ఎక్స్పెక్ట్ చేస్తాం? ప్లీజ్ 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 మన వ్యక్తిగత ఏ రోజైనా సమస్యల మీద మీరు పోరాడా? నీకు ఎప్పుడైనా ఒక సమస్య ఉండేది సమస్య మీద మాట్లాడండి. ప్రతి ఆడదాన్ని చూసి ఈర్ష్యపడేటువంటి మీ నుంచి ఇంకెంతకన్నా ఎక్స్పెక్ట్ చేయలేము. మీ నుంచి నారాయణ కాలేజీలో ఇంతమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే మాట్లాడేవా నువ్వు అమ్మా? అప్పుడు ఆయేషా జరిగినప్పుడు అప్పుడు ఎక్కడికి వెళ్ళారు? అప్పుడు ఆయేషా జరిగి ఆమె తల్లిదండ్రులు వచ్చి ముఖ్యమంత్రి గారిని అన్నప్పుడు అప్పుడు ఎక్కడికి వెళ్ళారు? అప్పుడు మీరేం చేశారు? వాకపల్లిలో అక్కడ గిరిజనుల మీద అత్యాచారం జరిగినప్పుడు అక్కడ న్యాయం జరిగినప్పుడు అప్పుడు ఏమైంది మీకు? తెలియకపోతే రికార్డులు తిప్పి చూసుకోమ్మా. అయేషా మీద పర్సనల్ పోవద్దు. ఇది రోజా గారికి ఇది రేణు గారికి సంబంధించిన వ్యక్తిగత వ్యవహారం కాదు. మాత్రమే. రోజా గారికి రేణు గారికి సంబంధించిన వ్యక్తిగత వ్యవహారం కాదు. నేను ఎప్పుడు ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా నేను చేయము. ఎవరి క్యారెక్టర్ ఏంటి, ఎవరు పనితీరు ఏంటి అనేది ప్రజలకు తెలుసు. ఎవరు ఎప్పుడు ఏం చేస్తున్నారు అనేటువంటిది. సబ్జెక్ట్ పక్కదారి పట్టించదు. ఒక్క నిమిషం. అందరికీ తెలుసమ్మా. ఓకే, రోజా గారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సమస్యల మీద పోరాడాలి. ఒక నిమిషం మేడం. అధికారంలో ఉన్నప్పుడు సమస్యలు అమ్మా, వస్తే సీఎం మైక్ గారికి మిగతా వాళ్ళు చెప్పాలి. కూడా ఇవ్వమ్మా తల్లి, అంతేగాని మిగతా వాళ్ళు కూడా భజన చేయటం మాట్లాడి కాదు. అమ్మ తల్లి. మేడం ఒక నిమిషం, ఇక్కడ కూడా మేము ఇంకో ఇద్దరు ముగ్గురు ఉన్నాం. ప్లీజ్ 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 సారీ. అయితే నిన్న జరిగినటువంటి కాదండి, ఇప్పుడు సబ్జెక్ట్ మీద మాట్లాడేటప్పుడు అదే మాట్లాడాలి. ఓకే. నా గురించి ఆవిడ మాట్లాడడానికి ఏం అర్హత ఉందండి లేదు ఆవిడకి? మనం ఒకరినొకరు ఏ రోజు ఏ సమస్య పర్సనల్ పోవద్దు. రోజా గారు, ఒక్క నిమిషం. రోజా గారు, పర్సనల్ పోవద్దు. ఒక్క నిమిషం. రోజా గారు, please, not to go in personal. Not to go in personal. నిన్న జరిగినట్టు ఎవరండి మాట్లాడింది? మురళి గారు, మీరు కంట్రోల్ చేయండి. నన్ను మాట్లాడితే నాకు ఇష్టం ఉండదు. మీరు ఇష్యూ మీద మాట్లాడినప్పుడు ఇష్యూ మీద ఇష్యూ మీద మాట్లాడమని ఇద్దరికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇద్దరు మైకులు ఆల్లోనే ఉన్నాయి, ఇద్దరు ఎయిర్లోనే ఉన్నారు, ఇద్దరు లైవ్లోనే ఉన్నారు. మీరేం మాట్లాడేది కోట్ల మంది ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఒక్క నిమిషం. నందిగామ ప్రభుత్వ ఆసుపత్రి వేదిక చోటు చేసుకున్న ఘటనల గురించి ప్రధానంగా చర్చ. ఈ వ్యవహారం అసెంబ్లీ వరకు వెళ్ళేటువంటి ఆస్కారం ఉందా? మరోవైపు ప్రతిపక్ష నాయకుడి మీద పెట్టినటువంటి కేసులు, కలెక్టర్లు కూడా, ఐఏఎస్ అధికారులు కూడా ఈ విషయాన్ని అంతే సీరియస్గా తీసుకున్న పరిస్థితుల్లో ఎంతగా తీసుకెళ్దాం అనుకుంటున్నారు?
మేము అభివృద్ధి సంక్షేమం గురించి, అసెంబ్లీ అంటే వేదిక దేనికి, సమస్యల గురించి, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక కార్యక్రమాల గురించి చర్చించుకోవాల్సినటువంటి వేదిక. కానీ దురదృష్టవశాత్తు ఈరోజు ఒక అనుభవం లేనటువంటి ప్రతిపక్ష నాయకుడు ఉండటం మూలంగా గత 3 సంవత్సరాలుగా ఒక్క అసెంబ్లీ సెషన్లో అయినా ప్రజల సమస్యల గురించి చర్చించేటువంటి అవకాశం రావట్లేదు. మనం చూస్తున్నాము కొద్దిమంది యొక్క ప్రవర్తన, వాళ్ళ యొక్క ప్రవర్తన మూలంగా అసెంబ్లీ యొక్క టైం వేస్ట్ చేయటం కానీ, మొత్తము దాన్ని డైవర్ట్ చేయటం కానీ, ఆ తర్వాత పరిణామాలు ఏంటని గత 3 సంవత్సరాలు చూసాం. కనీసం ఇప్పటికైనా కొత్త రాజధానిలో కొత్తగా ఏర్పాటు చేసుకున్నటువంటి అసెంబ్లీలో వచ్చేటువంటి మొట్టమొదటి సెషన్లో ఒక బాధ్యతాయుతంగా పక్క రాష్ట్రాలు, ఇరుగు పొరుగు వాళ్ళు, గతంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుల యొక్క తీరుని ఆదర్శంగా తీసుకొని వాటి మీద చర్చించాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. ఈరోజు మీరు అసెంబ్లీలో చూడండి, పట్టుసీమ గురించి మాట్లాడినా, లేదా కాల్మనీ సెక్స్ రాకెట్ గురించి మాట్లాడినా, అంగన్వాడీ వర్కర్ల గురించి మాట్లాడినా, రైతు రుణమాఫీ గురించి మాట్లాడినా, డ్వాక్రా రుణమాఫీ గురించి మాట్లాడినా, ఏ ఒక్క ఇష్యూ గురించి మాట్లాడటానికి ప్రతిపక్ష నాయకుడు లేసినా, మా ఎమ్మెల్యేలు లేసినా, ఏ విధంగా అధికార పక్షం వాళ్ళు అధికారంలో ఉంటే అడిగిన దానికి సమాధానం చెప్పాలి, కానీ ఎదురు దాడి చేస్తూ వాళ్ళు గతంలో 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయని చూస్తున్నాం. ఇప్పుడు ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ కి సంబంధించి ఐఏఎస్ అధికారుల సంఘం ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. నిన్న ఏకగ్రీవంగా ఒక 3 తీర్మానాలు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఏకగ్రీవంగా ఐఏఎస్ అధికారులు ఒక 3 తీర్మానాలు నమోదించడం జరిగింది. ఈ కేసు మీద తదుపరి చర్య తీసుకోవాలి, ఇప్పటికే ఆల్రెడీ ఎఫ్ఐఆర్ నమోదైంది అని. ఇది కూడా సిద్ధంగా ఉన్నారా? ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాను, అక్కడ ఎవరైతే కొంతమంది కూర్చొని చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు తీర్మానాలు చేశారో వాళ్ళు నేను ఒకటే అడుగుతున్నా. దాంట్లో సీనియర్ ఒకరు న్యాయశాఖ కార్యదర్శిగా పనిచేసిన ఆ పెద్ద మనిషి ఐఏఎస్ గారిని చంద్రబాబు నాయుడు ఎంత నీచంగా మాట్లాడాడో ఒకసారి పాత పేపర్లు తిరగేసుకోమనండి. అలాగే రామకృష్ణ, నేను చెప్పాను కదా ఎమ్మెల్యే రామకృష్ణ, మరి కలెక్టర్ శ్రీకాంత్ చేతిలో పేపర్లు లాక్కొని చించేసి మైకులు ఎరగొట్టినప్పుడు ఏమైంది? ఇదే చిత్తూరు జిల్లా కలెక్టర్ గారు జైను వాళ్ళు చెప్పిన తప్పుడు పనులు చేయలేదని తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేలు, కార్యకర్తల నుంచి మంత్రుల వరకు చంద్రబాబు నాయుడుకి కంప్లైంట్ చేసి ఈయన మంచి కలెక్టర్ కాదు, తన్ని తీసేయండి అని చెప్పింది మీకు తెలీదా? ఇదే కృష్ణా జిల్లా కలెక్టర్ మీద టీడీపీ నాయకులు ఎన్ని కంప్లైంట్స్ ఇచ్చారో ఒకసారి పేపర్లు తిరగేయండి. కాబట్టి ఈ రోజు వాళ్ళు ఏదో దిగజారుడుగా మరి చంద్రబాబు రెండోది కలెక్టర్ గారి చేతిలో నుంచి ఎక్కడ జగన్ గారు లాక్కోలేదు. మీరు విజువల్స్ చూస్తే ఒక ప్రతిపక్ష నాయకుడు అని కూడా లేకుండా ఆయన చేతిలో లాక్కొని ఆయన భుజం మీద చేసి రౌడీజం చేసింది ఎవరో మీకే కనిపిస్తుంది. ఈ రోజు ఒక మామూలు సర్పంచ్ గాని, ఎంపీటీసీ గాని, ఎంపీపీ గాని ఎవరు వెళ్ళినా కూడా హాస్పిటల్లో ఆ గ్రామానికి చెందిన వాళ్ళు కానీ లేదా మండలానికి చెందిన వాళ్ళకి యాక్సిడెంట్ అయినప్పుడు రిపోర్ట్స్ డౌట్ ఉన్నప్పుడు అడిగితే డాక్టర్లు ఇస్తారు. కానీ ఇక్కడ ఒక ప్రతిపక్ష నాయకుడు చూడండి ఏం మాట్లాడుతున్నారు, అదే విజువల్స్ ఏమంటున్నారు, సెంట్రల్ జైలుకు పంపిస్తా ఏమనుకుంటున్నావు, లేదంటే ఎయిర్పోర్ట్ వెళ్తాను నేనే సీఎం ని ఏమనుకున్నా, అక్కడ యోగానంద్ సిపిని బెదిరించినటువంటి తీరు ఇవన్నీ చూస్తా ఉంటే వాళ్ళకి ఎంత అసహనం. ఎందుకంటే అధికారం ఇవ్వలేదు ప్రజలు, అధికారం వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇక రాబోయే కాలంలో కూడా మనం గతంలో చూసాం, ప్రాంతీయ పార్టీలు కొత్త పార్టీలు పెట్టిన తర్వాత మొట్టమొదటిసారి అధికారంలోకి రాకపోతే ఉన్నటువంటి ఇది. ఇంకొక వైపు ఈడీ చాలా వాళ్ళకు ఎంత స్పీడ్ గా వస్తున్నటువంటి పరిస్థితి, ప్రతి నెల కూడా ఆస్తులు అటాచ్మెంట్ అవుతున్నటువంటి పరిస్థితి, ఇవన్నీ చూసి దిక్కు చూసినటువంటి పరిస్థితి, అసహనంతో ఇది అసహనంతో చేస్తున్నటువంటి కార్యక్రమాలు, గతంలో ఉన్న ప్రతిపక్షాలు అసెంబ్లీలో జరిగినటువంటి కార్యక్రమాలు విజువల్స్ చూసి నేర్చుకోండి. కొంచెం అవకాశం ప్రజలు ఇచ్చారు, ఆ ప్రజల కోసం నియోజకవర్గానికి ఒక మంచి చేసేది చేయండి తప్ప ప్రచారం కోసం రాజకీయాలు చేయకండి. ప్రతిసారి ఓవర్లాప్ చేస్తుంది రేణుక అంటే వాళ్ళ చేసిన తప్పులు బయటకు వస్తాయని. ఈ రోజు తన కేసుల మీద స్టే తెచ్చుకొని గొప్ప నాయకుడని మీరు చెప్పుకోవడం కాదు, ఆ స్టేని క్యాన్సిల్ చేసుకొని కేసులు స్వాగతించండి. శశికళ లాగా జైల్లోకి వెళ్ళేది చంద్రబాబు నాయుడు కాదా అనేది ప్రూవ్ అవుతుంది. ఈ రోజు జగన్ గారి మీద కేసులు పెట్టింది ఎర్రం నాయుడు, శంకర్రావు. ఏ సంబంధం లేకపోయినా జగన్ ఇరికించడానికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ని జైల్లో ప్రజల కోసం పోరాటం చేయాలి, మీరు రాజకీయంగా ఎదగలేక
కాంగ్రెస్ కాళ్ళు పట్టుకొని జగన్ గారి కింద కేసులు పెట్టించారు కానీ జగన్ గారు తప్పు చేసి కాదు. మీరు ఎన్ని చేసినా కూడా తప్పు చేయని జగన్ గారు ఆ కేసుల్ని ఫేస్ చేస్తారు, తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకొని బయటకు వస్తారు. కానీ మీరు తప్పు చేశారు కాబట్టి స్టేల్ తెచ్చుకొని జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి ఈడీ కేసుల గురించి కాదు, ఈ పర్టికులర్ ఇన్సిడెంట్, ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ సంబంధించి కేసుల్ని స్వాగతించమనండి. చంద్రబాబు నాయుడు గారిని ఓకే, రోజా గారు మీ ఆర్గ్యుమెంట్ చెప్పారు కదా, ఒక నిమిషం రెండు గారు మాట్లాడతారు, ఒక నిమిషం రోజా గారు మీ ఆర్గ్యుమెంట్ చెప్పారు కదా, రోజా గారు మీ ఆర్గ్యుమెంట్ చెప్పారు కదా, ఒకసారి అయితే రెండు గారు మాట్లాడచ్చు, ఒకరితో మాట్లాడచ్చు కదా మీ ఇద్దరు. ఇది ఇట్స్ రియాలిటీ. ఏంటి రియాలిటీ? గత 10 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 36 కమిటీలు వేయటం రియాలిటీ. ఏమి నిజ నిర్ధారణ చేయలేదు, ఏమి ప్రూవ్ చేయలేకపోవడం ఆమె మాట్లాడుతున్నంత సేపు మొత్తం లోకాభిరామాయణం అంతా, లేకపోతే మొత్తం 70 సంవత్సరాల్లో జరిగిన అన్ని మాట్లాడుతున్నారు. మేము ప్రజలు వర్సెస్ తెలుగుదేశం పార్టీ తప్ప రోజా వర్సెస్ రేణుకా అనేటువంటి ఇదే దివాకర్ ట్రావెల్స్. దివాకర్ రెడ్డి గారు పాపం ఆ పార్టీలోకి రాలేదన్నటువంటి అక్కస్తో ఇవాళ దివాకర్ రెడ్డి గారి యాక్సిడెంట్ జరిగిన వెంటనే దివాకర్ రెడ్డి గారు ఆయన వ్యక్తిగతంగా ఇప్పుడు బస్సు ఆయన డ్రైవింగ్ చేస్తున్నారా, లేకపోతే ఆయన యజమానిగా కేసు పెట్టాలంటున్నారా, లేకపోతే దాంట్లో ఉన్నటువంటి ఇతర లోపాల మీద అనేటువంటిది అది ఎంక్వైరీలో వస్తుంది. ఆయన టీడీపీ ఎంపీ కాబట్టి టీడీపీలో చేరారు కాబట్టి ఇదిలో అంటే పసలేని వాదన తప్ప ఇది. ఇందులో వాస్తవంగా ఏంటి అనేటువంటి వెయిట్ చేసి చూడాలి. బస్సుల గురించి గతంలో చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడు మాట్లాడిన సందర్భాలు లేవా? అదే అంటున్నాను. అప్పుడున్న ప్రతిసారి ఇష్యూ ఒకటి వచ్చినప్పుడు దాంట్లో ఎంక్వైరీ రిపోర్ట్ ఏమొచ్చిందో లేకుండా మాట్లాడితే ఎలాగ దీన్ని? చెప్పండి. మురళి గారు, జేసీ దివాకర్ రెడ్డి గారు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఆ బస్సు యాక్సిడెంట్ జరిగినప్పుడు మరి ఎందుకు ఓపిక్ గా వెయిట్ చేసి రిపోర్ట్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయలేదో అడగండి. రెండోది, జేసీ దివాకర్ రెడ్డి డ్రైవింగ్ చేశాడా? అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి కూడా కొద్దిగా ఓపిక పట్టి అసలు కలెక్టర్ అయి చెప్తున్నాడు, డాక్టర్ అయి చెప్తున్నాడు అని ఓపిక వారికి కూడా ఉండాలి కదా అనేది అధికార పార్టీ ఆర్గ్యుమెంట్. అసలు అక్కడ డాక్టర్ పోస్ట్ మార్టమే జరగలేదు, అసలు పోస్ట్ మార్టమే జరగలేదు, పోలీసుల వైపు నుంచి రిక్వెస్టింగ్ గా డాక్టర్ దగ్గర పెండింగ్ గా ఉంది. ఆ సందర్భంలోనే అంత తొందరగా రియాక్ట్ అవ్వాలనేది కామినేని గారు అడుగుతున్నమాట. మురళి గారు, పక్కనున్న మంత్రులు గాని, పక్కనున్న ఇన్ఛార్జ్ మంత్రులు గాని, లేదా రవాణా శాఖకు చెందిన వాళ్ళు గాని, సీఎం గారు గాని సంఘటనా స్థలానికి వచ్చి వాళ్ళకి న్యాయం చేస్తామని అనౌన్స్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు రావాల్సిన అవసరం లేదు. ఎక్కడో హైదరాబాద్ లో ఉన్న జగన్ గారు వచ్చేంత వరకు మీకు సమయం తీరిక లేదని నేను అడుగుతున్నాను. అక్కడ కావాల్సింది పరామర్శలు కాదు, అక్కడ గాయపడినటువంటి ఆ ప్రయాణికులకి ఇమీడియట్ గా చర్యలు తీసుకుంటాం, చికిత్స చేయడం కావాల్సింది. మీలాగా రాజకీయం చేసి ఫోటోషూట్ పాలిటిక్స్ కాదు. అక్కడ మనకు కావాల్సింది ఫోటోషూట్ పాలిటిక్స్ కాదు. జగన్ గారు మాట్లాడి నిజ నిర్ధారణ చేస్తున్నప్పుడు మరి జగన్ గారి చేతిలో పేపర్లు కలెక్టర్ గారు లాక్కోవాల్సిన అవసరం ఎందుకు? కలెక్టర్ గారికి అంత ఉలికెందుకు? ఆ ప్లేస్ లోకి కలెక్టర్ రావాల్సిన అవసరం ఏముంది? ఒక ప్రతిపక్ష డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ గా ఆయన వెళ్తే ఆయన రావాల్సిన అవసరం ఏముందంటారు? ఇంత అవగాహన లేకపోతే ఎట్లా? ఫస్ట్ తెలుసుకోండి పద్ధతులు ఏంటి. ఒకటి ఉన్నటువంటి తెలుసుకోకుండా వెళ్ళిపోయి మన ఏదో మీడియా పబ్లిసిటీ కోసం కాదు ఇది. అక్కడ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ స్పాట్ కి వెళ్ళి ఆయన పర్యవేక్షణ చేశారు. పర్యవేక్షణ ఇప్పుడు చంద్రబాబు నాయుడు కలెక్టర్ ఎందుకు వచ్చారంటారు? అసలు మీలో కన్ఫ్యూజన్ ఉంది. ఫస్ట్ యు బీ క్లియర్ అబౌట్ వాట్ యు ఆర్ డూయింగ్. నేను చెప్పేది వింటారా? చెప్పండి. మురళి గారు, నేను చెప్పేది వింటారా? చెప్పండి. ఇక్కడ జగన్ గారి దగ్గర కలెక్టర్ ఉండాల్సిన అవసరం లేదు. డెడ్ బాడీస్ దగ్గర ఉండాలి, లేదా రిపోర్ట్లు ఆయనకి ఎక్కడ పని ఉందో అక్కడ ఉండాలి. రెండోది, ఈ రాష్ట్రంలో ఎన్నో ఇన్సిడెంట్స్ జేసీ దివాకర్ గారి ట్రావెల్స్ జరిగినప్పుడే ఎందుకు వచ్చారు?
ఈ రాష్ట్రంలో ఎన్నో ఇన్సిడెంట్లు జరిగాయి. మీరు- ఎక్కడ ఏ ఎందుకే కలెక్టర్ వచ్చారు, ఎందుకే వచ్చారు? ఎంపీ వాళ్ళని ఇది ఎలా రోజా గారు, తప్పించాలో రోజా గారు, కలెక్టర్ గారు రోజా గారు, అంతా కూడా రోజా గారు,